ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా ఈ విధంగా దేవుని స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా బాగున్నారని, మీరంతా ఇంతవరకు క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని, మీరంతా బాగుండాలని మిమ్మల్ని అందరినీ కూడా దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి గతించిన వారమంతా మనతో ఉన్నారు, మనల్ని నడిపించారు. గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిన ఆ చీకటిలో కూడా తన హస్తాన్ని మనకు తోడుగా ఉంచి తన చేతితో మనల్ని లేవనెత్తి నిలబెట్టారు. ఈరోజు మనం సజీవులుగా ఉండి మరొక వారంలో ప్రవేశిస్తున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఇంతవరకు మనల్ని నడిపించిన దేవాది దేవునికి థ్యాంక్స్ చెబుతూ ఈ నూతన వారంలోనికి ప్రవేశిద్దాం. ఈ వారం అంతా కూడా దేవుడు మీకు తోడైనా నడిపిస్తారు. ధైర్యంగా ఉండండి. మీలో ఇంకెవరైనా సమస్యలో ఉంటే తప్పకుండా మీ సమస్య ఏదైనప్పటికీ కూడా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను. మీ ప్రతి సమస్య కొరకు ప్రార్థిస్తున్నాను. మీ అందరి గురించి మొరపెట్టుకుంటున్నాను. సృష్టికర్తకు అప్పగిస్తున్నాను మీ సమస్యలన్నీ. మీరు కూడా దేవుని చేతులకు అప్పగించుకోండి, ప్రార్థించండి. మీ ప్రతి పరిస్థితులను దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. మీ ప్రార్థన మీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సమస్యలు ఉన్న వారందరి కొరకు మీరు కూడా ఏకీభవించండి. విశ్వాసంతో దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట, ఆయన ద్వారా రక్షణ పొందాలని ఎవరైతే పశ్చాత్తాపంతో పాపమునకు క్షమాపణ వేడుకుంటూ ఆయన అధికారం క్రింద నివసించడానికి, ఆయనకు లోబడి బ్రతకడానికి ఇష్టపడి ఆయన దగ్గరకు వస్తున్నారో వారిని గురించి ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఈ వచనమంతా చదివితే, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపును మున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను అని అక్కడ వ్రాయబడి ఉంది. నేను మీకు చేసిన కీడును బట్టి సంతాపం పొంది ఉన్నాను అంటే దేవునికి దూరముగా జీవించడం వలన వారు పొందిన కీడు, శ్రమ, శోధన ప్రభు చూచినప్పుడు చాలా వేదన చెంది బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన యొద్దకు వచ్చి వారికి వారు ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆయన విడుదల, విమోచన కలుగు చేయగలిగిన వాడు. ఎవరైతే ఆయనకు దూరంగా జీవించి కీడు చేత నలిగి శ్రమల చేత వేదన బాధలను అనుభవించి ఆయన యొద్దకు తిరిగి వచ్చిన వారిని గురించి దేవుడి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల అంటే కీడును తప్పించుకోవాలని, వచ్చిన శ్రమల నుండి విడుదల పొందాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ, మనుషులను ఆశ్రయిస్తూ దేవునికి దూరంగా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అట్టి స్థితిలో కూడా తిరిగి ప్రభు దగ్గరకు వస్తే ఆయన సెలవిస్తున్నారు, పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తాను, పెళ్ళగింపక నాటెదనని. చూడండి, ఆయన దగ్గరకు వచ్చే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే ప్రభు కాదు. ఏ దీనస్థితిలో ఉండి ఆయన దగ్గరకు వచ్చినా, ఏ కీడుతో ఆయన దగ్గరకు వచ్చినా, ఏ పాపంతో ఆయన దగ్గరకు వచ్చినా, ఏ శాపంతో ఆయన దగ్గరకు వచ్చినా వారిని త్రోసివేయక వారు ఎక్కడ పడిపోయారో అక్కడే తిరిగి లేవనెత్తుతాడు. దేని విషయంలో పెళ్ళగింపబడ్డారో తిరిగి నాటుతాడంట. చూడండి, ఆయన మనలను నాటే దేవుడు, ఆయన మనలను స్థాపించే దేవుడు, ఆయన మనలను నిలబెట్టే దేవుడు. నీవు పడిపోతుంటే పట్టుకునే దేవుడు, నీవు జారిపోతుంటే నీ చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు, నువ్వు ఏడుస్తూ ఉంటే నీ దుఃఖాన్ని తుడిచే దేవుడు, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీటికి విలువనిచ్చి దానిని దాచే దేవుడు. నీవు దేవునికి దూరంగా వెళ్ళి కీడును అనుభవిస్తూ శ్రమను అనుభవిస్తూ ఉంటే ఆయన నీవు పడుతున్న బాధను చూడలేక
నీ కీడును గూర్చి అని ఎంతగానో దిగులు పడుతూ నేను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు. ఇప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయన రెక్కల్లో దాగుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే నీకు కలిగిన కీడంతటిని కొట్టివేసి, నీ పాపము వలన, శాపం వలన, నీ వ్యాధి వలన, దేని వల్ల నువ్వు శ్రమను అనుభవిస్తున్నావో, దేని వల్ల నువ్వు కన్నీరు కారుస్తున్నావో ప్రతి దాని నుండి కూడా విడిపిస్తానని, నీ బంధకాలన్నింటినీ తెంచివేస్తానని, నిన్ను తిరిగి స్థాపిస్తానని, నిన్ను తిరిగి నాటుతానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్న ఎడల, అంటే ఆ దేశము మరేదో కాదు, క్రీస్తు ప్రభువులో మనం నివసించడమే, దేవునిని మన నివాస స్థలంగా చేసుకోవడమే. చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు, కీర్తన 91వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. అవును, దేవునిలో నివసిస్తున్న వారికి, దేవునిలో జీవిస్తున్న వారికి శ్రమ, శోధన వారిని చుట్టుముట్టినప్పటికీ కూడా అవి వారిని ఏమీ చేయలేవు, వారిని పడగొట్టలేవు. ఈరోజు ఈ సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు తొందరపడి అనేక రకాలైన మార్గాల్లో ప్రయాసపడుతున్నారేమో, అవేవి కూడా మిమ్మల్ని పాపమును విడిపించలేవు, అవేవి కూడా మిమ్మల్ని వ్యసనాల నుండి విడిపించలేవు, అవేవి కూడా మిమ్మల్ని కీడు నుండి, శోధల నుండి తప్పించలేవు. క్రీస్తు అనే దేశంలో కాపురం ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తులో దాగి ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తుని మీరు ఒక గృహముగా, ఆశ్రయపురముగా చేసుకొని ప్రభువులో నీవు నివసిస్తున్నట్లయితే ఆ రక్షకుని హస్తాలు మిమ్మల్ని కప్పుతాయి. ఆ రక్షకుని హస్తాల్లో మీరు సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఆయనలో ఉన్న వారికి ఏ కీడు తగలడానికి వీల్లేదు. చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అందువల్ల క్రీస్తును మన నివాసముగా చేసుకొని మనం క్రీస్తులో నివాసం ఉన్న ఎడల కట్టబడతాం, నాటబడతాం. ఇక ఎప్పటికీ పడగొట్టబడం. ఎందుకంటే క్రీస్తును పడగొట్టే శక్తి లోకంలో దేనికి లేదు. క్రీస్తులో ఉన్న మనల్ని కూడా ఏది కూడా పడగొట్టలేదు. మన ఆత్మీయ స్థితి, మన ఆర్థిక స్థితి, మన శారీరక స్థితి, మన ఆరోగ్య స్థితి, మన మానసిక స్థితి, ఈ లోక సంబంధమైన ప్రతి దానిలో కూడా కట్టబడతాం. క్రీస్తులో లేని వారిని పడగొట్టాలని అపవాది ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు వారి జీవితంలో ఒక్కొక్క విషయం పడగొట్టాలి, ఒక్కొక్క విషయం నాశనం చేయాలి, వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రేష్టమైన విషయాన్ని పాడు చేయాలి, వ్యర్థపరచాలి. వారి బలము, వారి సమయము, వారి జ్ఞానము, వారి ఆరోగ్యము, వారి ఆర్థిక వనరులు, వారి జీవితంలో ఉన్న ప్రతిదాన్ని వ్యర్థం చేయాలి, కూలదొయ్యాలి, పడగొట్టాలి అనే సాతాను నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు అవన్నీ కట్టబడతాయి, అవన్నీ నాటబడతాయి. ఇంకా ఎన్నో అద్భుతకరమైన విషయాలు స్థాపించబడతాయి, అంటే ప్రారంభించబడతాయి. అభివృద్ధి, క్షేమము, ఫలము, సమాధానము, నెమ్మది అనేవి కేవలం క్రీస్తులోనే సాధ్యం. కనుక నీవు ప్రభువునకు బయట ఉండి ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేవు. అవి ప్రభువుకు బయట దొరకవు. నీవు ప్రభువుకు బయట ఉండి ఎంత ఆశించినా నీవు వాటిని పొందలేవు. కాబట్టి అయ్యా, నీవే నా దాగుచోటు, నీవే నా నివాసస్థానము, నీలో నేను దాగుకుంటున్నానయ్యా, నీలో నేను కుటుంబాన్ని పెట్టుకుంటున్నానయ్యా, నీతోనే నా జీవితమయ్యా అని చెప్పండి. నీతోనే నా జీవితమే అని చెప్పండి. ఇక ఎవ్వరు కూడా నిన్ను పాడు చేయలేరు, ఇక ఎవ్వరు కూడా నిన్ను పడగొట్టలేరు. ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో, నా జీవితంలో అన్నీ కూడా పడగొట్టబడ్డాయి, అన్నీ కూడా పెళ్ళగింపబడ్డాయి, నా జీవితం అంతా పాడైపోయింది, పాపంలో పడిపోయాను, శాపాన్ని కొని తెచ్చుకున్నానని చింతిస్తూ ఉన్నావేమో. నీ కొరకు ఈ వాగ్దానం ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు నీ కుటుంబానికి ఆధారాన్ని కోల్పోయినా, ఉద్యోగుల సమాధానాన్ని కోల్పోయావేమో, నీ వ్యాపారం పడిపోయిందేమో, నీ పిల్లల జీవితాలు పాడైపోయాయేమో, నీవు ఆశించిన ఆశలన్నీ కూలిపోయాయేమో. అయితే ప్రభు ఈరోజు అంటున్నారు, నేను తిరిగి కడతాను, నేను తిరిగి పునరుద్ధరిస్తాను, నేను తిరిగి నాటుతానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నమ్మండి. ఈ వాగ్దానాన్ని నమ్మి సాతానుతో చెప్పండి, నీవిక నన్ను పడగొట్టలేవు సాతానా, నీవు నన్ను ఇక పెళ్ళగించలేవు సాతానా, నీవు నన్ను ఇక నాశనం చేయలేవు సాతానా, నీ క్రియలన్నీ ఓడిపోయాయి, నీవు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నేను ప్రభువులో దాగుకున్నాను, నేను ఆయన హస్తాల్లో ఉన్నాను, ఆయన రెక్కల చాటున నేను ఉన్నాను. ఆయనను దాటుకుని నన్ను ఏమీ చేయలేవు, ఆయనను దాటుకున్న కుటుంబాన్ని ఏమీ చేయలేవు, నా బిడ్డల్ని ఏమీ చేయలేవు అని ధైర్యంగా చెప్పండి. సాతాను మీ ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
అద్భుతకరమైన విడుదలను పొందుకుంటారు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి భయంకరమైన శ్రమ నుండి విడిపించి, శోధన నుండి విడిపించి, ఈరోజు మరలా సజీవులుగా మమ్మల్ని నిలువబెట్టి ఈ ఆదివారం నిన్ను స్తుతించి గొప్ప తరుణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. మేము గొప్పవారమని, శక్తిమంతులమని కాదు, కేవలం నీ కృపై మమ్మల్ని నిలబెట్టింది. కేవలం నీ కృపై మమ్మల్ని బ్రతికించింది. కేవలం నీ కృప ద్వారా మాత్రమే మేము ఈరోజు బ్రతికి ఉన్నామయ్యా. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, మిమ్మల్ని తిరిగి కడతాను, మిమ్మల్ని తిరిగి నాటుతాను, నేను పడగొట్టును, పెళ్ళగించనని. అవునయ్యా, నీ దగ్గరికి వచ్చి వారు ఎవ్వరిని కూడా త్రోసివేయవు తండ్రి. తిరిగి వారి జీవితాలను కడతావు, తిరిగి వారి బ్రతుకులను బాగు చేస్తావు. ఎంతమంది ఈరోజు వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థిస్తున్నారో, మోకరించారో, పరిశుద్ధాత్ముడా, వారి జీవితం ఒకవేళ పడిపోయిందేమో, కూలిపోయిందేమో, నా జీవితం కూలిపోయింది, పడిపోయిందని ఎంతమంది ప్రార్థిస్తున్నారో అయ్యా. ఎక్కడ పడిపోయారో అక్కడే వారిని తిరిగి లేవనెత్తండి. ఎక్కడ పాడైపోయారో అక్కడే తిరిగి స్థాపించండి. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి దయచేయండి. ఎక్కడ ఏడుస్తున్నారో అక్కడే సంతోషాన్ని దయచేయండి. ఎక్కడ శూన్యంగా ఉన్నారో అక్కడే సమస్తాన్ని దయచేయండి. ఎక్కడ పెళ్ళగింపబడ్డారో అక్కడే తిరిగి నాటండి అయ్యా. వారు దేనిని పోగొట్టుకున్నారో సమస్తాన్ని తిరిగి మీరు రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఏవేవి పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో వారు కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శ్రమల్లో ఉండి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో, ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తమే వారి జీవితంలో అద్భుతం జరిగిస్తుంది. ఆ రక్తమే వారి పాపాలను కడిగి వేస్తుంది, వారి శాపాన్ని కడిగి వేస్తుంది. ఆ రక్తమే వారి రోగాన్ని కడిగి వేస్తుంది, వారి అప్పులను కడిగి వేస్తుంది, వారి శోధనలను కడిగి వేస్తుంది, వారి ఆర్థిక బంధకాలను విడిపిస్తుంది. ఆ రక్తమే వారి కోర్టు కేసులను విడిపిస్తుంది, ఉద్యోగ సమస్యలను విడిపిస్తుందని, వ్యాపారం సమస్యలను విడిపిస్తుందని, వివాహ సమస్యలను విడిపిస్తుందని, గర్భఫల విషయంలో ఏ సమస్య, ఏ అడ్డంకులున్నాయో అవన్నీ కూడా తొలగిపోతున్నాయని, స్వంత గృహం విషయంలో ఏ అడ్డంకులున్నాయో తొలగిపోతున్నాయని, చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో ఏ భయం ఉందో, ఏ చీకటి ఉందో ప్రతిదీ తొలగిపోతుందని, అయ్యా ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నారని, ప్రతి గర్భమును ముట్టి అద్భుతం జరిగిస్తున్నారని, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడు అద్భుతకరం రిజల్ట్స్ దయచేస్తున్నారని నమ్మి నేను స్తుతిస్తున్నానయ్యా. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయంకరమైన కట్లతో ఉన్నవా, బంధకాలతో ఉన్నవా, పెళ్ళగించబడిపోయి ఉన్నవా, పడిపోయిన స్థితిలో ఉన్నవా, తిరిగి లేవనెత్తుతున్నాడు ప్రభు. దేవుడు నేను తిరిగి స్థాపించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.